ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మనతో ఈరోజు శ్రీ రవిశంకర్ గారు ఉన్నారు, మైసూర్ నుంచి. నమస్కారం సార్ రవిశంకర్ గారు. నమస్కారం జాగంటి గారు, నమస్కారం. విషయం ఏంటంటే మీకు తెలుసు ఆ విషయం ఏంటో. అది మన వ్యూవర్స్ కూడా చెప్పడం కోసం చెప్తున్నాను. ప్రసాద్ గారని పెన్సిల్వేనియా పిట్స్బర్గ్లో ఉంటారు ఆయన. వారు చక్కగా ఒక వ్యాఖ్యానం చేశారు జన్మ గురించి. అది నేను రవిశంకర్ గారు కలిసి ఒక వీడియో చేసి దానిలో రవిశంకర్ గారి జిజ్ఞాస అని వీడియో టైటిల్ ఉంటే అది ఆయన చక్కగా విని ఆయనకొచ్చిన అనుభవాలు, ఆయనకొచ్చిన ఎక్స్పీరియన్స్, ఆయన అనుకునేది ఏమిటి అన్నది నాకు ఒక 8 నిమిషాల వీడియో ఉంది. 5-8 నిమిషాల వీడియో ఉంది. మొత్తం దాని పార్ట్స్ చేశారు, 4 పార్ట్స్ చేసి రవిశంకర్ గారికి పంపించారు. వారు కూడా చూడండి, ఎందుకంటే ఆయన జిజ్ఞాస నుంచి వచ్చిందే కాబట్టి ఇది. సో వారు నేను కూర్చొని ప్రసాద్ గారు ఏం చెప్పారో విని మనం విశ్లేషణ చేసుకుందాం. ఓకేనా రవిశంకర్ గారు? సరే సార్, తప్పకుండా. మొదటి పార్ట్ ఇప్పుడు ప్లే చేస్తాను. దాన్ని విన్న తర్వాత మనము మాట్లాడుతాం. అలాగే సార్. నమస్తే వెంకటాచాగంటి గారు, నా పేరు ప్రసాద్. నేను పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా నుంచి మాట్లాడుతున్నాను. ఒక 2-3 మినిట్స్లో కొంచెం చాలా పెద్ద విషయమైనా టూకీగా చెప్దామని ట్రై చేస్తున్నాను. ఒక 3-4 రోజుల క్రితం మీరు పెట్టిన వీడియో శ్రీ రవిశంకర జిజ్ఞాస అనే దాంట్లో విషయాలు విన్న తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది. మనం మామూలుగా జన్మ అనగానే, పునర్జన్మ అనగానే మొత్తం మనిషి చనిపోయి కొత్తగా పుడితేనే అది పునర్జన్మ అనుకుంటాం. అలా అవ్వాల్సిన అవసరం లేదని నా ఇంట్యూషన్. జన్మ అనే పదానికి అర్థం వెతికితే నాకు కొంచెం సరిగ్గా అర్థం దొరకలేదు, కానీ అపియరెన్స్ అని దొరికింది. అపియరెన్స్ అంటే మనం అవతారం అనుకోవచ్చు, అవతారం అంటే ట్రాన్స్ఫర్మేషన్. సో నా ఉద్దేశంలో యాక్చువల్ జన్మ అనగానే ట్రాన్స్ఫర్మేషన్ అనే మీనింగ్ ఉంటే కరెక్ట్గా ఉంటుంది. మీరు ఎక్కడన్నా మీకు అందుబాటులో ఉన్న డిక్షనరీలో అట్లా దొరుకుతుందో చూడండి. సో మెయిన్ అది. రవిశంకర్ గారు, ఇప్పుడు అందరూ విన్నారు కాబట్టి మన ప్రసాద్ గారు ఏమన్నారో చాలా చక్కగా చెప్పారు. ఆయన ఒక విషయాన్ని జన్మ గురించి మీరు ఆయన డిక్షనరీ డెఫినేషన్ ఇచ్చింది దానికి మీరు చూసిన దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? సరే సార్. మామూలుగా అంటే మన నానుడిలో ఉండేది జన్మ అంటే మనం చనిపోయిన తర్వాత మళ్ళా పుట్టడం అనే మనకు మామూలుగా జనసామాన్యంలో ఉండేటువంటి మీనింగ్. ఆయన అలా కాదు. పునర్జన్మ అంటే మనిషి పూర్తిగా చనిపోయి అని వారు అన్నారు. పునర్జన్మను మనిషి పూర్తిగా చనిపోయి అన్నారు. అంటే చనిపోవడంలో అర్థము పూర్తి అనేది ఏమి ఉండదని నా భావన. ఆయన ఏమో సరే, ఆయన ఒక డిక్షనరీ గురించి చెప్పారు. ఆయన ఏ డిక్షనరీ చూసారో నాకు తెలియదు, కానీ మామూలుగా సాంస్క్రిట్ గురించి అయితే ఒక లర్న్ sanskrit.cc అని ఒక పర్టికులర్ ఇది ఉందండి. మీరు కూడా తెలిసే చూపిస్తాను. మీరు చెప్పారు నాకు. నేను అదే సార్, అది ఇదే కదా మీరు జన్మన్ పంపించింది. ఎస్ సరే సరే. జన్మన్ అని కూడా ఉంటుంది అనుకుంటాను. జన్మన్ అనేది నపుంసకలింగం అది. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా జన్మ అంటే ఏమిటి? కింద జన్మన్ అని కింద ఇచ్చాడు. జన్మన్ అంటే వాటర్ అని ఒక అర్థం ఉంది, జన్మన్ అంటే రీబర్త్ ఉంది, జన్మన్ అంటే రేస్ అని ఉంది, జన్మన్ అంటే క్వాలిటీ అని కూడా ఉంది. ఇలా అర్థాలు ఉన్నాయి. సో మనం ఏ కంటెక్స్ట్ లో తీసుకుంటామన్నది వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ సార్. అంటే ఇప్పుడు మనం మనిషి యొక్క చనిపోవడం ఆ విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి రీబర్త్ అనేది తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మనం. ఎస్, అంటే పునర్జన్మ. రీబర్త్ అంటే పునర్జన్మ. జన్మ అంటే ఏంటంటే ప్రీవియస్ నుంచి చనిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చాం కాబట్టి ఇది రీబర్త్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ అది మన భావన. బట్ ఆయన మరి ఎక్కడో అది అపియరెన్స్, ఆయన ఏమంటారంటే మనిషి చనిపోనక్కర్లేదు, మారచ్చు ద్విజుడు లాగా. తర్వాత అక్కడి అపియరెన్స్ కూడా మారిపోయినా మనము వేరే పునర్జన్మ కిందే ఒకటే మనిషి, అంటే ఫిజికల్ గా ఒకటే మనిషి పుట్టి నేనే అనుకోండి, ఇప్పుడు ఐ కెన్ ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్ ఇంటూ సంథింగ్ ఎల్స్. అది కూడా ఆయన పునర్జన్మ అంటున్నారు. మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ టైం వీడియో చేసిన సమయంలో రవిశంకర్ గారు ఇప్పుడు రవిశంకర్ గారు మార్పు వచ్చింది కదా అంటే కరెక్ట్. కానీ అంటే మరీ డీటెయిల్గా వెళ్తే సార్, నా ఆత్మ అదే ఉంది. ఫిజికల్గా ఏమన్నా వచ్చిండొచ్చు, నేను కింద పడి చేయడం కొట్టుకోండొచ్చు, నాకు ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ వచ్చిండొచ్చు, స్కిన్ ప్రాబ్లమ్ వచ్చి, ఎనీథింగ్ కుడ్ హ్యావ్ బీన్ దేర్. బట్ అల్టిమేట్లీ ఐఎమ్ ద సేమ్ పర్సన్ విత్ ద సేమ్ హిస్టారికల్ మెమరీ. ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకుందాం రవిశంకర్ గారు.
మీరు సార్ ఏమన్నారంటే నేను ఆత్మ సేమ్ అన్నారు. మరి ఏ జన్మలోకి వెళ్ళినా ఆత్మ అదే కదండి. కరెక్ట్. కానీ ఫిజికల్ ప్రెసెన్స్ నాది అప్పుడు లేదు కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఆహార్యము, ఈ పర్టికులర్ బాడీ అప్పుడు లేదు అని నేను అనుకుంటున్నాను. ఓకే. అది నా సో భావన. అంటే మీరు జన్మ అనేది ఇప్పుడు మనం డిఫైన్ చేద్దాం మళ్ళీ ఒకసారి. ఉమ్, ఎందుకంటే వారు తప్పకుండా. అనుకునే విధానంలో చిన్న మార్పులు జరిగిన, అంటే ఉమ్, గోళ్ళు పెరిగినాయి నాకు, కాబట్టి ఉమ్, నేను వేరే జన్మ తీసుకున్నా. నా ఉమ్, కేశాలు పెరిగినాయి, వేరే జన్మ తీసుకున్నా. పెరిగితే బాగుండండి. సరే, మొత్తానికి అయితే వేరే జన్మ తీసుకున్నట్టు లెక్క. అవునా కాదా? సో ఇలా ఉమ్. రకరకాలుగా మనం మార్పులు చెందుతున్నాం అనుకోండి, అవన్నీ జన్మలే అని తీసుకోబడతాయి అని ఆయన భావన. ఆయన భావన అది కరెక్ట్. అంటే మేబీ వెరీ లార్జ్ లాజిక్ ప్రకారం చెప్తే అది మార్పు అపియరెన్స్ వరకు కరెక్ట్, కానీ జన్మ అనలేం. జన్మ అంటే మనం ఎవరిలోంచి మనం బయటికి పుట్టి రావాలి. అంటే మీన్ కరెక్ట్గా చెప్పాలంటే ఒక యోనిలోంచి మనం బయటికి రావాలి. ఎస్. అది ఏదైనా కావచ్చు, యానిమల్ కావచ్చు, మనిషి కావచ్చు, ఎనీథింగ్, ఒక బ్యాక్టీరియా కావచ్చు. ఎస్. అది జరగనంత వరకు ఒకటే జన్మ కింద లెక్కకు వస్తుంది మనకు అది. ఎగ్జాక్ట్. అంటే ఇప్పుడు ఇలా ఇలా మాట్లాడచ్చు. మీ లాజిక్ చాలా బాగా చెప్పారు. అంటే ఇప్పుడు నాకు గోల్డ్ పెరిగినాయి కాబట్టి నాకు కొత్త జన్మ వచ్చింది, మళ్ళీ గోల్డ్ తీసేశాను కాబట్టి ఇంకో జన్మ, అలా అనుకుంటూ పోకుండా జన్మ అనడానికి ఒక డెఫినేషన్ కావాలి. కాబట్టి ప్రాపర్ డెఫినేషన్ ఏంటి అంటే, మీరు చెప్పింది పుట్టటం అంటే ఒక యోని నుంచి పుట్టటము అన్నది కంపల్సరీ అవుతుంది. అంటే అక్కడి నుంచి మీ యొక్క కర్మలు స్టార్ట్ అవుతాయి. సో Correct. మీ కర్మ భాండాగారం ఏదైతే ఉందో ఆ భాండాగారం అంతా ఒక జన్మ అవుతుంది. ఎప్పుడైతే ఒక మనిషి పుట్టి పెరిగి అన్నీ చేసుకుంటూ 100 సంవత్సరాలు బతికి చనిపోయాడు అనుకుందాం. చనిపోవడం అంటే ఏంటి? ఇంకా ఆయన కర్మ చేయలేదు ఆ శరీరం. కరెక్ట్. సో ఆ శరీరంతో కర్మలు చేయలేకపోవటంతో ఎండ్ అయిందనమాట. కరెక్ట్. కర్మలు స్టార్ట్ అయింది. ఎప్పుడు పుట్టంగానే ఏడుస్తాడు ఫస్ట్. కరెక్ట్. రుద్రుడవుతాడు. కరెక్ట్. రోదయతి. సో ఎవరైతే ఏడుస్తారో వాళ్ళని మనం రుద్రుడు అంటాం. సో ఆ రుద్రుడు అనమాట. సో రుద్రుడయ్యి పుట్టంగానే రోదయతి. సో ఏడ్చాడు. సో దెర్ఫోర్ మనం ఏం చెప్తామంటే పుట్టాడు ఇప్పుడు, కాబట్టి ఇక్కడి నుంచి కర్మ స్టార్ట్ అయినట్లు లెక్క. శ్వాస పీల్చటం వదలటం కూడా కర్మ అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చక్కగా చెప్పాడు. ఏ కర్మ చేయలేకుండా ఏ మనిషి ఉండలేడు. సో Correct. కర్మలు చేయటము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అవ్వడం దాకా జన్మ అనాలి. ఇదంతా జన్మ. ఒకటే జన్మ. స్టార్టింగ్ ఏదైతే ఉందో అది జన్మ. అదే ఎగ్జాక్ట్లీ. Yeah. మరి ఇది ఎండ్ అయ్యేంత వరకు అదే జన్మ కంటిన్యూ అవుతుంది మనకి. అది జన్మ కంటిన్యూషన్. ఆయన చెప్పిన లాజిక్ ప్రకారం మనం నిజంగా చూడాల్సుకుంటే మనకు గోర్ల దాకా ఒక మేల్ మెంబర్ తీసుకుంటే అతను డైలీ పొద్దున షేవ్ చేసుకుంటే మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ షేవింగ్ మళ్ళా మొదలెడుతుంటుంది. అంటే ప్రతిరోజు కొత్త జన్మ ఎత్తినట్టే లెక్క వస్తుంది ఆయన వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక. అది కాదు అని నా భావన. కరెక్ట్. సో మనలో కణాలు ఉంటాయి. అది డాక్టర్ చెప్పడం ప్రకారం 3 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. అవును అన్ని మారుతూ ఉంటాయి. అవి కొన్ని చనిపోతూ ఉంటాయి, కొన్ని పుడుతూ ఉంటాయి, మళ్ళీ ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవి జరుగుతున్నాయి కదా అని చెప్పి మనకి జన్మలు వచ్చేస్తున్నాయి అనటం అన్నది సబబు కాదు. అది ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా కర్మ స్టార్ట్ అవుతుంది. మనం చేసే కర్మ మనకి ఏవైతే రిజల్ట్స్ మనకంటుతాయి. ఇప్పుడు నా శరీరంలో 3 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయండి. కొన్ని చనిపోతున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి, కొన్ని చనిపోతున్నాయి, కొన్ని పుడుతున్నాయి. కానీ నేను చేసే కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ వాటికి వర్తించదు. ఆ కర్మ నాకే వర్తిస్తుంది. నాకు అంటే మన ఆత్మకి ఆత్మనే అనుభవించాల్సి వస్తుంది సుఖ దుఃఖాలు. ఎగ్జాక్ట్లీ. సో దేర్ ఫోర్ అది జన్మ అవుతుంది అనమాట. జన్మ అంటే ఎక్కడైతే కర్మ స్టార్ట్ అవుతుందో అది జన్మ. అందుకనే మనిషి చనిపోయిన తర్వాత అకర్మకంగా పడి ఉంటాడు. సో ఏ కర్మ చేయలేడు. సో దేర్ఫోర్ ఏ కర్మ చేయలేకుండా పడి ఉంటాడు, తుచ్చ స్థితిలో ఉంటాడు అనమాట. అది తుచ్చ స్థితి అంటాం అనమాట. అంటే ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఒకసారి వ్యాఖ్యానంలోకి వెళ్దాం. అంటే మీరు చెప్పడం అంటే ఏ కర్మ చేయకపోవడంతో జన్మ ఎండ్ అయింది అని చెప్పారు అనుకుందాం కాసేపు. అప్పుడు మనం నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలోకి వెళ్తాం. గాఢ నిద్రలో చెవులతో వినలేము, ముక్కుతో వాసన పీల్చలేము, నోటితో మాట్లాడలేము, రుచి చూడలేము, కళ్ళు తెరిచి చూడలేము, స్పర్శ ఉండదు. అలాంటి సమయం మరి జన్మ అయిపోయినట్ట అన్న ప్రశ్న ప్రసాద్ గారి వ్యాఖ్యానంలో కనిపించవచ్చు. తప్పకుండా రావచ్చు.
దానికి సమాధానం ఏంటి? దాని సమాధానం ఏమిటంటే ఉమ్, మనం మళ్ళా ఏదో ఒక సమయం తర్వాత ఉమ్, మనం స్పృహలోకి వస్తున్నాము. ఉమ్, ఉమ్, స్పృహలోకి వచ్చి మనకు అప్పటిదాకా చేసిన చాలా మటుకున్నట్టు ఇంపార్టెంట్ కర్మలన్నీ మనకు జ్ఞాపకం ఉంటాయి. ఉమ్, అది నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు తీసుకుందాం. ఉమ్, ఇవాళ పొద్దున్న లేచాను, ఇవాళ సాయంత్రం నాకు చాగంటి ఉమ్, వారితో ఒక డిస్కషన్ ఉంది అని నాకు జ్ఞాపకం వచ్చింది. ఉమ్, రాత్రి పడుకున్నప్పుడు అదే జ్ఞాపకం ఉండొచ్చు, ఉమ్, ఉండకపోవచ్చు, ఉమ్, కానీ నిద్రపోయాను. ఉమ్, నిద్రపోయిన తర్వాత గాఢంలో పోయింటాను. అట్లీస్ట్ గంటన్నర 2 గంటలు నిద్ర అలా గాఢమైన స్థితిలో ఉండింటాను నేను, ఉమ్, సుషుప్తలో. ఉమ్, తర్వాత మళ్ళీ పొద్దున్న లేచాక ఉమ్, మళ్ళీ నాకు ఇదే జ్ఞాపకం వస్తుంది. ఉమ్, అంటే ఈ పర్టికులర్ శరీరానికి అది జ్ఞాపకం వస్తుంది. ఉమ్, మనకు వాసనలు ఉండి, అంటే చనిపోయిన తర్వాత వాసనలు మన వెంబడి ఉండి, అది మనకు మీరు అన్నట్లు ఒకసారి మన ఈ చిత్తంలో ఉండి ఉమ్, సబ్ కాన్షియస్గా దాన్ని మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనం దాన్ని వాడుకుంటే అది వేరే. ఉమ్, మనకు తెలియకుండా వాడుతున్నాం అది. ఉమ్, ఉమ్, ఇక్కడ నాకు తెలిసి నేను ఐఎమ్ కాన్షియస్, ఇవాళ సాయంత్రం నాకు పలాంది ఉంది, ఇవాళ సాయంత్రం పోయి నేను ఏదో కూరగాయలు తెచ్చుకోవాలి, ఇంట్లో వంట సామాన్ తెచ్చుకోవాలి, ఇవన్నీ నాకు రాత్రి అనుకున్న పొద్దున జ్ఞాపకం ఉంటుంది. ఉమ్, కాబట్టి అది పునర్జన్మ కింద నేను కన్సిడర్ చేయట్లేదు. ఉమ్, దిస్ ఎ కంటిన్యూటీ ఆఫ్ మై థాట్ అండ్ డీడ్స్ బేసికలీ, అలా అది నా భావన. బాగుంది, చాలా బాగా చెప్పారు. అయితే దీనిలో ఒక చిన్న పాయింట్ మనం యాడ్ చేద్దాం. అదేంటంటే మనకి శ్రీకృష్ణుడు ఆదర్శ పురుషుడు. మనకి ఆయన చెప్పింది మనం విందాం కొద్దిగా. ఆయన ఏం చెప్పారు? శ్వాస పీల్చి వదలడం కూడా కర్మని. కరెక్ట్. సో గాఢ నిద్రలో ఉన్న శ్వాస పీల్చి వదులుతున్నా, అవును, అవును, సో అది కూడా కరెక్ట్. కర్మని. సో కర్మ కంటిన్యూటీ ఉండాలి. అదే సో దేర్ఫోర్ కర్మ స్టార్ట్ అయ్యి కర్మ ఎండ్ అవ్వాలి. అంటే కరెక్ట్. ఇప్పుడు ఫిజికల్ గా ఒక వ్యక్తి చనిపోయాడు అని ఎప్పుడు డాక్టర్ డిసైడ్ చేస్తాడు? అతనికి ఊపిరి తీసుకోకపోతే. అంతే. ఓకే. సో ఆయన పల్స్ పట్టుకొని చూస్తాడు, కరెక్ట్. పట్టుకొని చూసి చనిపోయాడు అని చెప్తాడు. అంటే గుండె కొట్టుకోవట్లేదు, గుండె కొట్టుకోకపోతే శ్వాస పీల్చుకోవట్లేదు, శ్వాస పీల్చుకోవట్లేదు, బ్రెయిన్ డెడ్. సో అన్ని వరుసపెట్టి జరిగిపోయి. సో మనం దీన్ని కన్సిడర్ చేస్తే కనుక మనం శ్వాస పీల్చుకొని వదలటం కూడా కర్మని. కర్మే, కర్మ. కాబట్టి మనందరం జన్మ అంటే ఏంటంటే కర్మ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జన్మ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. ఎండ్ అయ్యేంత వరకు జన్మనే. అదే జన్మ కంటిన్యూటీ. ఇక కర్మలు చేయలేదు ఆ శరీరం అన్నప్పుడు ఆ జన్మ ఎండ్ అయింది లెక్క. నిస్తేజం అయిపోయినప్పుడు. యా, కాబట్టి సెకండ్ కి జన్మ మారుతుంది అనుకోవటం అన్నది అది కాదు అని నా అభిప్రాయము, మీ అభిప్రాయము. అవును సార్, తప్పకుండా అలాగే. కాబట్టి అది ప్రసాద్ గారికి మనము ఆ విషయం చెప్పాము. ఇప్పుడు ఆయన రెండో పాయింట్ తీసుకొచ్చాడు, అది కూడా చూద్దాం. అలాగే సార్, తప్పకుండా. రెండోది మనం జనరల్గా జన్మ అనగానే మొత్తం చనిపోయి బతుకుతాం అనుకుంటాం, కానీ అలా అవసరం లేదు. మనిషిగానే రూపాంతరం చెందొచ్చు, మనిషిగానే పునర్జన్మ పొందొచ్చు. మనం కొన్ని పదాలు వాడుతుంటాం, ద్విజులు అని. కొంచెం స్లైడ్స్ కూడా ఉన్నాయి, దాంట్లో కూడా చూపిస్తాను. కానీ ద్విజులు అనే పదం వాడుతుంటాం, అంటే 2 జన్మలు. ఎట్లా అంటే మనం మనిషిగా పుట్టినప్పుడు ఒక జన్మ, దాని తర్వాత మనం వేద విజ్ఞానం పొంది రూపాంతరం చెందింది, జ్ఞానవంతులమైన తర్వాత అది 2వ జన్మ. సో అది నా ఉద్దేశం. సో రవిశంకర్ గారు విన్నారు కదండి, ఆయన రెండవ భావం ద్విజులు అని చెప్పుకుంటూ వచ్చారు. మీ భావన ఏంటి సార్? ఇప్పుడు ఆయన ద్విజుడు అంటే 2వ జన్మ కింద ఆయన కన్సిడర్ చేస్తున్నారు ఆయన. అది మామూలుగా అయితే, అంటే మీరు మామూలుగా మాట్లాడడానికి ఆర్గ్యుమెంట్ కోసం బాగానే ఉంది, కానీ నిజంగా రియాలిటీలో చూస్తే అలా జరగదు. అది మన వాళ్ళు ఒక మనిషి పుట్టాక కొన్ని ఏండ్ల తర్వాత అతన్ని ద్విజుడుని ఎందుకు చేశారంటే, అప్పటికి కొన్ని అతనికి కర్మలు, ఉపనయన కర్మలు అలాంటివి చేసి చదువుకోవడానికి అర్హత కల్పించి చేశారు. కాబట్టి దాన్ని వాళ్ళు ద్విజుడు అని ఒక ఉపమానంగా చెప్పారు అంతే. ఫిజికల్గా మనిషి చనిపోయి మళ్ళీ అప్పుడు పుట్టాడు అన్న భావన అక్కడ కాదు, నెంబర్ 1. కానీ ఈయనేమంటున్నారు, ఆ ద్విజుడు అన్నదే ఇంకొక జన్మ అని ఆయన భావన. ఇంతకుముందు మనము డిస్కస్ చేసినట్లు ఒక జన్మ అంటే ఒక యోనిలోంచి మళ్ళా మనం బయటికి రావడము, తర్వాత కర్మ చేయటము, ఆఖరిన కర్మ చేయకుండా నిస్తేజంగా పడిపోవడము, అదంతా ఒక జన్మ కింద వస్తుంది. అంటే ఇక్కడ పుట్టి ఆ చనిపోయేంత వరకు ఉందంటే ఆ కాల ప్రమాణం అంతా కూడా ఒక జన్మ కిందే మనం కన్సిడర్ చేస్తాము, ఎవరైనా సరే మామూలుగా. పోనీ మన సనాతన ధర్మం కొంతసేపు పక్కకు పెట్టినా, ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా అలాగే బర్త్ అండ్ డెత్ మధ్యలో ఉండేదాన్నే వాళ్ళు ఒక జన్మగా కన్సిడర్ చేస్తారు. ఎవరైనా ఆ మాట మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళు దే థింక్ దట్స్ వన్ లైఫ్ వాళ్ళు అంటారు. కాబట్టి
ఆ క్లారిటీ మొత్తం వరల్డ్ వైడ్ ఉంది అది. ఉమ్, ఉమ్, మన దగ్గర కొంచెం ద్విజుడు అని ఒక మాట మనం మాట్లాడారు కాబట్టి మన సనాతన ధర్మంలో ఉమ్, దాన్ని ఆయన కొంచెము హీఈస్ గెటింగ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ ఏమో అని నా పర్సనల్ భావన అది. ఉమ్, ఉమ్, ఉమ్. అది నా భావన. Yes. అది కాదు, అది కాదు. అది ఒకలాంటి ఉపమానం కింద తీసుకోవాలి మనం దాన్ని. ఉమ్, తీసుకొని మనము ఇంకొక జన్మ అంటే అంటే లైక్ టర్నింగ్ ఏ లీఫ్ ఇన్ ది లైఫ్. yeah. ఒక ఉమ్, ఒక పుటను మనం పక్కకు జరిపినట్లు అంతే. ఉమ్, పుస్తకం అదే, ఉమ్, పుస్తకం అదే. ఉమ్, 6వ పేజీ నుంచి 7వ పేజీ, 8వ పేజీకి పోయాం మనము. ఉమ్, 8 తర్వాత 9, 10, 11 అలా పేజెస్ చదువుకునే దానికి మనకు అర్హత కల్పించారు వాళ్ళు. ఉమ్. కాబట్టి పుస్తకం అంతా అదే ఉంది కాబట్టి ఆ పుస్తకం అంతా ఒక జన్మ కింద నా భావన. బాగా చెప్పారు, బాగా చెప్పారు. చాలా బాగా, వెరీ గుడ్ అండి, కరెక్ట్. మీ మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. అయితే దీనిలో మనము ఆయనకి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ద్విజులు అంటే ద్విజ. ఇప్పుడు ద్విజ అన్నది ఒక సమాసం. కరెక్ట్. ఎందుకంటే రెండవ జన్మ, జన్మ. రెండవ జన్మ. సో ఇది Correct. ఒక సమాసం అన్నమాట. రెండు పదాలు తీసుకొని సమాసం ఏర్పరచాం. వాస్తవం. ద్విశబ్దము ప్రాతిపదిక. ఆ ప్రాతిపదిక నుంచి ద్వౌ అని ఏర్పడుతుంది. ఇది నిత్య ద్వివచనం అనమాట ద్విశబ్దం. సో ద్వౌ ద్వౌ అని వచ్చి ద్వాభ్యాం ద్వాభ్యాం అని ఏర్పడుతూ ఉంటుంది అనమాట. సో ఇలా పదాలు వస్తాయి దానికి. సో దానికి ద్వివచనంలోనే ఉంటుంది అనమాట ఎప్పుడు. సో ద్విజ అంటే ద్వివచనం కాబట్టి రెండు జన్మలు, రెండవ జన్మ ఏది కరెక్టు అన్నది మనం ఆలోచించాలి. రెండు Hmm. జన్మల రెండవ జన్మన. Okay. రెండవ జన్మ అన్నది ఇక్కడ ఎందుకు అన్నారు? జా అంటే పుట్టడం కదా. అవును, Correct. పుట్టడం అంటే మీరు చెప్పిన డెఫినేషన్ ప్రకారం ఒక యోనిలోంచి పుట్టడం. Correct. సో అది డెఫినెట్ గా జన్మ. జరగదు. అదే ఇప్పుడు జన్మ. జరగదు. ఆ, ద్విజుడు అన్నది జరగదు. జరగదు. కరెక్ట్ సార్. అయితే మనం ఏం చెప్తామంటే ఇప్పుడు మనం ఎందుకు అలా కంపేర్ చేశారు అంటే అన్నిటికంటే ఉత్తమమైన జన్మ మానవ జన్మ. కరెక్ట్. సో మానవుడిగా పుట్టడమే ఒక విషయం అయితే దానిలోనూ వేద జ్ఞానాన్ని పొందటం అన్నది ఉత్కృష్టమైన విషయం. సో Correct. అందుకని ఇది రెండవ జన్మ అని చెప్పి మన వాళ్ళు అలా మీరు అన్నట్టుగా కంపేర్ చేస్తూ పెట్టారు. కరెక్ట్. సో దేర్ఫోర్ ఇది ఒక సమాసం. ద్విజ అన్నది ఒక సమాసం. సో ద్వి పదం ఉంది, అందులో జ అన్న ఇంకో పదం ఉంది కాబట్టి రెండు కలిపితే వచ్చింది కాబట్టి ఇది జన్మకి ముందర ఒక పదం వాడుతున్నాం కాబట్టి ఒక సమాస కింద వాడుతున్నాము. ఇది ఉత్తర పద ప్రధానమా లేకపోతే పూర్వపద ప్రధానమా అంటే మనకి ఉత్తర పద ప్రధానం కిందనే తీసుకోవాలి. ఎందుకంటే జన్మ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. జన్మ నుంచి Correct. మాట్లాడదాం, అది రెండోదా మూడోదా డిఫరెంట్ స్టోరీ. సో జన్మ అన్నది ఇంపార్టెంట్. సో ఉత్తర పద ప్రధానం కాబట్టి తత్పురుష సమాసం అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా చెప్పుకుంటూ ద్విజ అని మనం ఏర్పడింది అని చెప్పాలి. సో ఇది ఈ భాషలో మనకి ఈ భాష పుట్టుకతో భాషతోనే మనం మాట్లాడుతున్నాం కాబట్టి భాషతోనే సమాధానం చెప్పాలి. కరెక్ట్. మీరు అన్నట్టుగా అదే యోని నుంచి పుట్టి మళ్ళీ కర్మలు చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఆయన ఏం చేయకుండా ఆపలేదు కదా. ఆపి మళ్ళీ కొత్తగా కర్మలు స్టార్ట్ అయినాయి అంటే అప్పుడు మీరు అన్నట్టుగా అది వేరే జన్మ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ లాజిక్ కొంచెం తర్కాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తే ఒక మనిషి పుట్టి చనిపోయి ఏదో కారణాల చేత మళ్ళా అదే శరీరంతో మళ్ళా పుట్టి వచ్చాడు అనుకుందాం. జరగదు, జరిగిందే అనుకుందాం. అప్పుడు మరి దాన్ని మరి పునర్జన్మ అని అనొచ్చా? నా థీరీనే అక్కడ ఇట్ ఈస్ గెటింగ్ ఫాల్టెడ్. కరెక్ట్, బాగా చెప్పారు. ఇప్పుడు చూడండి రవిశంకర్ గారు, మనము దాదాపు 4-5 సంవత్సరాల నుంచి మనకు పరిచయం ఉంది, అవునా? సో 4-5 సంవత్సరాల క్రితము వీడియో చేశాము, ఇప్పుడు చేస్తున్నాం, చేస్తాము కూడా ముందర. మిమ్మల్ని ఆ రోజు చూశాను 4 సంవత్సరాల క్రితం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా అనుకుందాం. మిమ్మల్ని గుర్తుపట్టాను అంటే ఏమిటి అర్థం? అది ఏంటంటే మీ యొక్క అపియరెన్స్ సేమ్ ఉంది, మార్పు లేదు. సో అంటే ప్రైమరీ అపియరెన్స్ ఏమిటి? ముఖము అంటే ముఖ్యమైన అని అర్థం. సో ముఖముతోనే మనము గుర్తుపడతాము. సో ముఖములో మార్పులు చేర్పులు వస్తే కానీ మనిషిని మర్చిపోం. అందుకే కదా మన పాస్పోర్ట్ కానీ దేని కానీ ఫోటో పెట్టండి అని చెప్తారు. చెప్పి ఆ ఫోటోలో దాన్ని స్కాన్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే గుర్తుపడుతుంది. కర్వ్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి శరీరంలో, తర్వాత ఎలా ఉంది యాంగిల్, చీక్స్ యాంగిల్ ఎట్లా, ఇవన్నీ అది నోట్ చేసుకుంటుంది. అలా అవన్నీ మ్యాచ్ అయితే, ఎన్ని మ్యాచింగ్ ఉంటే ఇతనే అని గుర్తుపడుతుంది కంప్యూటర్. కరెక్ట్.
మన బ్రెయిన్ ఎంత చూడండి గొప్పదో. మనం ఇట్లా చూడంగానే అన్ని యాంగిల్స్ అన్ని గుర్తుపట్టేస్తాం అన్నమాట. బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. ఈయన రవిశంకర్ గారే అని గుర్తుపట్టేస్తాను నేను. అవునా కదా? సో అలా ఇప్పుడు ఆయన చెప్పినట్టు మార్పు చెందితే మార్పు అంటే ఏంటో ఫస్ట్ డిఫైన్ చేయాలి. కరెక్ట్. మార్పు అంటే ఏంటి? ఇదివరకు లేని రూపం ఇప్పుడు వచ్చింది అని చెప్పటం. అవునా? ఇదివరకు లేని రూపం ఇటు రావాలి. చెప్పండి. అంటే ఇప్పుడు ఇదే తర్కాన్ని మీరు చెప్పిన దాన్ని కొంచెం ముందు తీసుకెళ్తే, ఉమ్, సపోజ్ ఒక మనిషి ఏదో ఒక కార్ యాక్సిడెంట్లోనో ఏదో కర్మగాలి కాలిపోయో ఏదో అయ్యి మొహం మొత్తం మాడిపోతుంది. ఉమ్, ఉమ్, అప్పుడు మళ్ళా వాళ్ళకి ఏదో చేస్తారు పాపం, హాస్పిటల్ వాళ్ళు అతను బతికిస్తారు, కానీ ముఖం మాత్రము అలా ఒరిజినల్గా ఉండేది ఉండదు. ఉమ్, మరి ఇలాంటి కండిషన్లో మరి మీరు కానీ మన ఈ డిస్కషన్లో ఉమ్, మరి దాన్ని మనం పునర్జన్మ అనుకోవాలా? అంటే మామూలుగా ఈ ఉపమానంగా పునర్జన్మ పొందాను ఇంత యాక్సిడెంట్ అయ్యి కూడా అన్న అది వేరు. ఉమ్, కానీ ఉమ్, నిజమైన యోనిలోంచి బయటికి రావటము మళ్ళా చనిపోవటం జరిగేంత వరకు ఆ మధ్యలో ఇది జరిగింది కాబట్టి ఉమ్, ఉమ్, మరి ఉమ్. ఇది పునర్జన్మనా కాదు? ఆయన అపీరెన్స్ అన్నారు కాబట్టి ఇది మరి ఆయన ఆ లాజిక్ పట్టుకుంటారు ఇప్పుడు. ఆ, చాలా బాగా చెప్పారు. అసలు రవిశంకర్ గారు అద్భుతమైన పాయింట్. దీన్ని కూడా క్లారిఫై చేస్తే పోలా. చేయండి, నాకే వస్తుంది డౌట్ ఇప్పుడు, యా, నా మీద ఇప్పుడు నాకే వస్తుంది. ఏంటంటే మీరు అన్నట్టు పాపం అతనికి యాక్సిడెంట్ అయ్యి మొహం అంతా మారిపోయింది అనుకుందాము. ప్లాస్టిక్ సర్జరీ చేసి ఇంకొక మొహం రూపం వచ్చేసింది అనుకుందాం. అప్పుడు వేదం ఏం చెప్తుందంటే మంచిగా చెప్పింది చక్కగా. ఎప్పుడైతే ఇలాంటి ముఖాన్ని గుర్తుపట్టలేమో అప్పుడు గుర్తుపట్టవలసింది ఏమిటి అని విశేషం. ఉమ్, స్మృతి జ్ఞాపకాలు. అంటే ఏంటి? ఆయన జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో పాస్ట్ అండ్ ప్రెసెంట్ అవే. కరెక్ట్. సో దాన్ని బట్టి లింకేజ్. అతను అని గుర్తుపెట్టాలి. సో లింకేజ్. దానికి ఒక సీక్వెన్స్ చెప్పింది. నామము అని చెప్పింది ఫస్ట్. నామాన్ని బట్టి గుర్తుపట్టాలి. సో నామం కాకపోతే అప్పుడు ఏమిటి అంటే ఇప్పుడు స్మృతి లాస్ట్కి వచ్చేదన్నమాట. ఇప్పుడు మీ ప్రశ్న నాకు అర్థం అవుతోంది, మీరు అడగండి. అడగండి. అంటే స్మృతి, ఆ. సపోజ్ అది స్మృతి కూడా పోయింది అనుకోండి, అవును. ఫిజికల్ గా మనిషి అతనే, ఉమ్, అతనికి యాక్సిడెంట్ వల్ల కాలిపోకపోతే ఏదో అయింది, దెబ్బ తగ్గుతుంది, ఉమ్, మొహం కూడా కొంచెం నలిగిపోతుంది, ఉమ్, మనం ఇమ్మీడియట్ గా పలాని అతను అని మనం గుర్తుపట్టలేని కండిషన్ లో ఉంటుంది మొహము. ఉమ్. కొన్ని కండిషన్స్ వల్ల జ్ఞాపక శక్తి అలాంటివి లోపిస్తాయి, ఓకే. దెబ్బ తగిలితే, బ్రెయిన్ తగిలిస్తే. ఓకే. కానీ ఇంట్లో వాళ్ళందరూ అతని పలాని సుబ్రహ్మణ్యమో పలాని రవిశంకర్ అని వాళ్ళు గుర్తుపడుతుంటారు. ఉమ్, 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 తనకు తాను గుర్తుపట్టకపోయినా వేరే వాళ్ళు ఉమ్, గుర్తుపడుతుంటారు, అంటే ఉమ్, ఇంట్లో ఉమ్, వాళ్ళకి తెలుసు కాబట్టి. ఉమ్, అలాంటప్పుడు సపోజ్ ప్రసాద్ గారు నేను చూసామనుకోండి, ఉమ్, మాకు ఆయన పలానా సుబ్రహ్మణ్యం నాకు గుర్తు రాకపోవచ్చు, బికాజ్ ఆయన ముఖ కవళికలు మారిపోయినాయి. ఉమ్, 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 జ్ఞాపక శక్తి కూడా లేదు, నన్ను కూడా ఆయన గుర్తుపట్టాడు. ఉమ్, సపోజ్ ఆయన గుర్తుపట్టేసి సార్ రవిశంకర్ గారు బాగున్నారా అంటే అప్పుడు ఎవరు మీరు అంటే నేను సుబ్రహ్మణ్యం సార్ ఇట్లా యాక్సిడెంట్ అని ఆయన చెప్పుకొస్తారు. ఉమ్, కానీ ఆయనకు దెబ్బ తగిలింది, అది మెమరీ లాస్ అయింది, ఉమ్, మొహం కూడా కొంచెం మారిపోయింది. ఉమ్, ఇలాంటి కండిషన్ లో ఇప్పుడు ప్రసాద్ గారు ఏమంటారంటే మరి ఇది అపీరెన్స్ మారిపోయింది కాబట్టి మీరు ఉమ్. పునర్జన్మ ఎందుకు అన్నారు అని అంటాడు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ లాజిక్ తో అది కూడా అడుగుతున్నాను నేను. ఎస్ అండి, బాగా అడిగారు నిజంగానే. అయితే దీనికి ఇప్పుడు మనం ఒకసారి ఒక సందర్భం చూద్దాం. ఓకే, ఒకడు బాగా తాగేసి ఉన్నాడు. ఆ తాగిన మైకంలో వాడు ఎవరినో పొడి చేశాడు, లేదా తిట్టేశాడు అనుకుందాం. కదా పొడి చేశాడు చాలా పెద్ద సీన్ కాబట్టి తిట్టాడు అనుకుందాం. దుర్భాషలు ఆడాడు. దుర్భాషలు ఆడాడు. అప్పుడు కోర్టులో ఒక కేసు వచ్చింది. అప్పుడు ఈయన ఏమంటాడు, నేను తాగేస్తున్న మైకంలో నాకు తెలవలేదండి, నేను తిట్టాను అంటాడు. అంటే జడ్జి క్షమించి వదిలిపెట్టేస్తారు, నో క్వశ్చన్స్. ఓకే. ఎందుకంటే తాగిన మైకంలో కనుక ఎవరన్నా ఏదైనా మాట్లాడితే దాన్ని సాక్ష్యం కింద తీసుకోకూడదు. ఓకే. ఇట్లానే మెమరీ లాస్ అయిపోయే ముందర. సో ఒక వ్యక్తి ఒకడిని చేజ్ చేసి అతను చంపడానికి కారుతో వెళ్ళి గుద్దాడు. ఆ వ్యక్తి ఆ కారు పడిపోయింది, అతను చనిపోయాడు. ఇతను ఆ వేగంలో వెళ్ళి కింద పడిపోయి అది అయిపోయి మెమరీ లాస్ అయింది అనుకోండి. కరెక్ట్. ఇప్పుడు ఇతన్ని శిక్షించాలా వద్దా? దీనికి ప్రత్యక్షమైన సాక్షులు ఉన్నారు, అందరూ ఉన్నారు అనుకుందాం కాసేపు. సో ఇప్పుడు ఈయన శిక్షించాలా అంటే జడ్జి శిక్షించడు. తను చేసిన కర్మ జ్ఞాపకం లేదు, జ్ఞాపకం లేని కర్మకి నేను శిక్ష విధించలేను అని చెప్తాడు. ఓకే, ఫైన్. అంటే అర్థం ఏంటి? కర్మతోనే ముడిపెట్టాడు అక్కడ కూడా. కరెక్ట్. జ్ఞాపకం ఉండాలి, ఉండి తీరాలి. లేదు అంటే కనుక దాన్ని ఇంకొక జన్మ కింద తీసుకోవచ్చా? అయితే అది పాయింట్. అప్పుడు దానికి ఆన్సర్ ఏంటంటే తీసుకోలేము. ఎందుకంటే జ్ఞాపక శక్తి పోయింది, తిరిగి రావచ్చు కదా. తిరిగి వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ కర్మ జ్ఞాపకం వచ్చును కదా, అప్పుడు ఆయన శిక్షించవలేను కదా. కరెక్ట్, అది లాజిక్.
కానీ అదే కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఆ తర్కాన్ని ఉమ్, అతనికి మెమరీ లాస్ అయింది, శిక్షించలేదు, వదిలేశాడు ఇప్పటికైనా. ఉమ్, ఉమ్, తర్వాత ఆయనకు జ్ఞాపకం వస్తుంది, ఉమ్, తాను చేసిన పని ఏదో చేశాడు, తప్పు చేశాడు, గుర్తుకొస్తుంది. ఉమ్. కానీ ఇతనికి జ్ఞాపకం వచ్చిన విషయం జడ్జికి తెలియదు కదా. తెలీదు. మరి ఇతను వెళ్ళి వాలంటరీగా నేను చేశాను, తప్పు చేశాను చెప్తే కానీ మళ్ళీ శిక్షించాడు. యా, కరెక్ట్ అండి. అదొక పాయింట్. ఆ, రెండో పాయింట్, సపోజ్ ఆయనకు జ్ఞాపకం రాలేదే అనుకోండి, ఉమ్, రావచ్చు అనేది ఒక పాయింట్, రాలేదు కూడా ఒక పాయింట్. ఉమ్, రాకపోతే మనం ఏం మాట్లాడుతున్నాం, మనిషి యొక్క అపియరెన్స్ బట్టి మనము జన్మ అనేది మనం వీఆర్ ట్రైన్ టు డిస్టింగ్విష్ దట్. ఉమ్, ఉమ్. యా. కాబట్టి మనిషి పుట్టాడు, ఏదో పని చేశాడు, ఏదో గొడవ అయింది, ఏదో అయింది, ఇతనికి కూడా మారిపోయాడు, మనిషి ఫిజికల్గా మారిపోయాడు. కానీ ఆ కంటిన్యూటీ మెమరీ లాస్ అయింది, ఇట్స్ ఓకే, నిజమే, అగ్రీడ్. Hmm. కానీ పక్కనున్న వాళ్ళు ఎవరో తండ్రో తల్లో అక్కో కొడుకో ఎవరో ఫ్రెండ్సో పక్కింటి వాళ్ళు ఫలాని వాడు అనేది గుర్తుపడుతుంటారు కదా ప్రతిసారి. యా, ఇతర గుర్తుపట్టు. జ్ఞాపకం లేకపోయినా సరే, నేను ఆ, రవిశంకర్ అని నాకు గుర్తు లేకపోయినా సార్ ఆ. మీరు రవిశంకర్ అంటారు, నేను ఆ. పలకకపోవచ్చు. ఉమ్, కాబట్టి ఈ జన్మ అనే దానికి డిస్టింక్షన్ చేసుకున్న దానికి ఏమిటంటే, అతను చనిపోలేదు, ఉమ్, మెమరీ లాస్ అయింది, ముఖం పాడైపోయింది, కాళ్ళు చేతులు విరిగిపోయి ఏదైనా కావచ్చు. ఉమ్. కానీ అతను ఒక్కసారి యువనిలో పుట్టి లాస్ట్ దాకా అదే నిస్తేజంగా పడిపోయేంత వరకు Hmm. అదే జన్మ కింద లెక్క మనకి. Ah. ఈ మధ్యలో జరిగినట్టు ఎటువంటి మార్పులు వచ్చినా మనకు సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ, యూర్ రైట్. సో అంటే ఇక్కడ ఏంటి, శ్వాస పీల్చి వదలటం అనేది ఇంపార్టెంట్. అది అసలు అది కరెక్ట్. భగవద్గీతకి వెళ్ళిపోవాలి. సో భగవద్గీత Correct. చెప్పినట్టు అదనమాట. సో ఒకటి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఒకవేళ జ్ఞాపకం వచ్చి అతను జడ్జి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశానని చెప్పేదాకా అతను శిక్ష పడదు. Correct. ఓకే, చెప్పలేదు అనుకుందాం కాసేపు, లేదు చనిపోయాడు అనుకుందాం కాసేపు. అందుకనే పరమాత్మ అన్నది ఒకటి ఉంటుంది, నెక్స్ట్ జన్మకు పెట్టాడు. సో ఆ కర్మకి ఫలితం ఇవ్వడం అనేది అది సరే, అది వేరే. అంటే So, మన ఫలితం సంగతి డిస్కషన్ మన ఫిజికల్ ప్రెసెన్స్ గురించే మాట్లాడుకుంటాం మనం ఈ జన్మ గురించి. ఎగ్జాక్ట్లీ, యూర్ రైట్. సో దేర్ఫోర్ ఈ సిచ్యువేషన్ లో మనం జన్మ అని చెప్పుకోవాలంటే శ్వాస పీల్చి వదలటము దగ్గర నుంచి శ్వాస కంప్లీట్ గా బంద్ అయిపోయేదాకా జన్మ. ఒకటే జన్మ, ఒకటే ఫిజికల్ ప్రెసెన్స్ తో సంబంధం లేదు అప్పుడు మనకి. సో భగవద్గీత ఎంత స్పష్టత ఇచ్చిందో చూడండి. సో అలానే వేదం కూడా అలానే చెప్పింది, వేదం కూడా. సో దేర్ ఫోర్ మనం ఇప్పుడు వాయువు అన్న దానికి డెఫినేషన్కి వెళ్ళినప్పుడు ఈ గాలి అన్నది, శ్వాస అన్నది పీల్చి వదలడం ప్రాణంతో సంబంధం ఉందని చెప్పుకొచ్చింది అన్నమాట వాయువు. కరెక్ట్. సో దేర్ ఫోర్ ఈ విధంగా చూసుకుంటే గాలి పీల్చి వదలటం అన్నదే జన్మ. కరెక్ట్. ఆ కండిషన్ ఉంటేనే ఆ జన్మ ఉంది లేక ముగిసింది అని చెప్పగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. కాబట్టి కొత్త జన్మ రావాలంటే మళ్ళీ శ్వాస ఇది తీసుకునేదాకా ఆగవలసి, ముందు ఇది పోవాలి, పోయి తర్వాత రావాలి. ఎస్. ఇప్పుడు ఆయన మళ్ళీ ప్రశ్న ఇస్తాడు, ప్రసాద్ గారు. ఆయన ఊరుకుంటాడా మరి? ఆయన ఏమంటారంటే, ఓకేనండి నేను 10 నిమిషాలు ఊపిరి బిగబడతానండి, అంటే నాకు కొత్త జన్మ వచ్చిందా అని మళ్ళీ ప్రశ్న. కరెక్ట్. అంటే నన్ను నిస్తేజంగా పడిపోవాలని చెప్పాను, అందుకే అది శరీరం ఏ కర్మ చేయకపోవటం, ఇక్కడ గాలిని బిగించి పెట్టడం కూడా కర్మ చేయటమే. కర్మ కింద ఆయన అప్పటికే ఆయన హార్ట్ కొట్టుకుంటోంది, రక్తం సర్క్యులేట్ అవుతుంది లోపల, అన్ని జరుగుతుంది. ఆయన ఆలోచన వస్తుంది, ఆయనకి 10 నిమిషాలు ఎప్పుడు అయిపోతుందని కాచుకున్నాడు ఆయన మనసులో. యాదవ్ కూడా ప్రాణాయామం ఏంది అది చేయ, అది అవునా కదా సార్? చాలా బాగా చెప్పారు. So we will conclude these 2 parts today. Videos. And another day we'll do other parts. తప్పకుండా సార్. ఇదండి ప్రసాద్ గారు మీరు చెప్పిన దానికి రవిశంకర్ గారి ఆలోచనలు. దానికి ఏదో ఉడతా భక్తిగా నేను కూడా కొన్ని ఆలోచన, నా ఉడతా భక్తికి మీరు జోడించారు కొంచెం అంతే. సరే సార్, మీరు ఇండియన్ ఉడతా, నేనేమో అమెరికన్. బాగుంది సార్. ధన్యవాదాలు రవిశంకర్ గారు, మళ్ళీ కలుద్దాం. తప్పకుండా సార్, నమస్కారం.